చెప్పండి మేడం, చెప్పండి జరిగింది కదా దాడిపై జిల్లా అధ్యక్షురాలుగా. నిజంగా ఈరోజు హిందూపూర్ పార్టీ ఆఫీస్ పైన ఏదైతే అటాక్ జరిగిందో నిజంగా చాలా బాధాకరంగా ఉంది. గతంలో కూడా మనము కూడా 2019 నుంచి 24 వరకు మనము పరిపాలించాము. ఏనాటికి కూడా ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా మనం ఎంటర్ పోయి టీడీపీ ఆఫీసులు కానీ వేరే పార్టీ ఆఫీసుల పైన దాడి చేయడం ఎక్కడ కూడా జరగలేదు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే మనము పరిపాలన చేసినాం. ఈరోజు హిందూపూర్ పార్టీ ఆఫీస్లో చూడండి పరిస్థితి ఎలా ఉంది అంటే మొత్తం గ్లాస్ ఏముందో, ఫర్నిచర్స్ ఏముందో, అలాగే కంప్యూటర్ సిస్టమ్స్ ఏముందో అవన్నీ కూడా పగలగొట్టి టీడీపీ కార్యకర్తలు ఎవరైతే చేసినారో నిజంగా ఇది చాలా ప్రజాస్వామ్యంగా ఉంది. చూడండి మన ఈసీ యూత్ నాయకుడు లోకేష్ అని ఆయన పైన కూడా దాడి చేసి మళ్ళీ ఎందుకండి మీరు ఇలా లోపలికి వచ్చినారు, ఎందుకు ఇవన్నీ కూడా పగలగొడుతున్నారని అడిగితే వాళ్ళపైన కూడా అటాక్ చేయడం జరిగింది. ఈరోజు నిజంగానే నేను అడుగుతున్నాను, కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం, అదేవిధంగా సీఎం గారిని మేము అడుగుతున్నాము, నిజంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది ఉందా? మేము గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా పరిపాలించినారో మేము కేవలం ఎలక్షన్లో మాత్రమే మేము రాజకీయం చేశాము. రాజకీయాన్ని ప్రతిదానికి వాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినారు, కేవలం ఎలక్షన్స్లో మాత్రమే రాజకీయం చేస్తాము. అది అయిన తర్వాత ఎవరు కూడా పార్టీల అతీతంగా మతాల అతీతంగా మేము అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చిన గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత కక్షపూరితమైన రాజకీయాలు ఎందుకు చేస్తున్నారని మాకు అసలు అర్థం కావడం లేదు. ఇక్కడికి వచ్చి పోలీసు వాళ్ళు కూడా మాట్లాడదామని వస్తే వాళ్ళు కూడా రెస్పాన్స్ లేకుండా వెళ్ళిపోవడం చాలా బాధాకరంగా ఉంది. మన ఎవరైతే మన కార్యకర్తలు అందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఎందుకంటే ఇలా వచ్చినారు, ఎన్నికల్లో ఒక 7-8 కార్లో వచ్చి అటాక్ చేస్తున్నారు. సో అటాక్ చేశారని చెప్తున్నారు. ఎందుకండి ఇట్లా గ్లాస్ పగలగొడుతున్నారు, ఫర్నిచర్స్ పగలగొడుతున్నారు, సిస్టమ్స్ పగలగొడుతున్నారని అడిగితే మీరేం చేస్తారని చెప్పి వాళ్ళందరినీ కూడా కట్టలు తీసుకొని పోయి వాళ్ళందరిపైన దాడి చేయడం జరిగింది. నిజంగా చాలా బాధాకరంగా ఉంది, చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది. ఎలక్షన్స్ కానీ చూస్తాం, పార్టీ కానీ చూస్తాం. ఈరోజు ఇంత కక్షపూరితమైన చర్యలు ఎందుకు, ఇంత కక్షపూరితమైన సాధింపులు ఎందుకు? హిందూపూర్ నియోజకవర్గంలో ఉన్న బాలకృష్ణ గారు దయచేసి దీనిపైన మీరు ఖచ్చితంగా స్పందించాలి. ఎందుకంటే ఎల్లప్పుడూ కూడా మేము చాలా గౌరవంగానే మిమ్మల్ని ఇది చూసినాము కూడా. ఈరోజు ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, సత్యసాయి జిల్లా ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి ఒకే మాట మేము చెప్తున్నాం, దయచేసి ఎస్పీ గారు దీని వెనకాల ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ చర్యలకు పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేస్తూ ఏదైతే నష్టం ఇక్కడ కలిగించిందో దానికి కూడా పరిహారం చెల్లించే విధంగా చేస్తూ ఖచ్చితంగా న్యాయం చేయాలి. ఎందుకంటే చాలా మంది పైన అటాక్ కూడా జరిగింది. ఇలా జరుగుతూ పోతుంటే ఎక్కడ కూడా జస్టిస్కు, న్యాయానికి కూడా విలువ ఉండకపోతుంది. అలా నిజంగా ఇప్పుడు గవర్నమెంట్ ఉందా లేదా అనే ఒక ప్రశ్న అయితే ఉద్భవిస్తూ ఉంది. దయచేసి దీనిపైన ఎస్పీ గారు కఠినంగా ఎవరైతే ఈ చర్యలకైతే పాల్పడినారో వాళ్ళందరి పైన మీరు యాక్షన్ తీసుకున్నారు. ఎందుకంటే కెమెరాస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా రికార్డింగ్స్ అయినాయి కాబట్టి వెంటనే మీరు దీనిపైన స్పందించాలి ఎస్పీ గారని ఈరోజు ఎస్పీ గారిని ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి మళ్ళా ఇటువంటి పునరావృతం కాకుండా, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా, ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా దయచేసి దీనిపైన ఎస్పీ గారు వెంటనే స్పందించాలని. మేడం, జరిగిన సంఘటన పైన మీరు న్యాయ పోరాటం చేస్తారా లేదంటే మామూలు పోరాటం? డెఫినెట్గా న్యాయ పోరాటం చేస్తాము. ఎస్పీ గారు, కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తాము. అదేవిధంగా లీగల్ గాను కూడా దీనిపైన డెఫినెట్గా మేము చర్యలు తీసుకుంటామని ఈరోజు మీరు కూడా మీడియా ముఖ్యంగా మీరు కూడా తెలియజేసుకుంటాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.